దేవుని మాట అనే కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. ప్రతిరోజు కుటుంబంగా కూడి కుటుంబ ప్రార్థన చేసుకుంటూ మీ బిడ్డల్ని దగ్గర పెట్టుకొని మీరు కుటుంబారాధన చేయటం వల్ల వాళ్ళకి ప్రార్థన అలవాటు అవుతుంది. దేవుని మీద ఎలా ఆధారపడాలో వాళ్ళకి మనము నేర్పిన వరం అవుతాం. అదేవిధంగా మన యొక్క యూట్యూబ్ ఛానల్ సిసిలత యూట్యూబ్ ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈరోజు దేవుడు మన కొరకు ఆయన సిద్ధపరిచిన వాగ్దానాన్ని చూద్దామండి. న్యాయాధిపతుల 2వ అధ్యాయము 1వ వచనము 2వ భాగంగా మనము చూద్దామండి. మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడను మీరను. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, నీతో చేసిన నిబంధన నేనెన్నడను మీరను. ఆమేన్. దేవుడు ఈరోజు నీతో నాతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. అమ్మా, నేను ఏ మాట అయితే నీకు ఇచ్చానో, ఏ నిబంధన అయితే చేశానో దానిని నేను ఎన్నడను మీరను. నిన్ను ఏ విధంగా ఆశీర్వదిస్తానని, నీ కుటుంబాన్ని ఏ విధంగా ఆశీర్వదిస్తానని, ఏ విధంగా దీవిస్తానని, నీ పరిచర్య పట్ల, వ్యాపారం పట్ల, బిడ్డల పట్ల, కుటుంబం పట్ల నేను ఏ ప్రణాళికను కలిగి ఉన్నాను, నేను ఏ విధంగా మిమ్మల్ని నడిపించబోతున్నాను, పెంచబోతున్నాను, పోషించబోతున్నాను, నడిపించబోతున్నాను, సమస్తమును నేను మీకు బయలుపరిచి నిబంధన చేసి ఆ విధంగా నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను. నేనెన్నడను మీరను. చూడండి, చాలామంది అంటారు వాళ్ళు మాటలు మీరిపోతున్నారండి అని. అంటే వాళ్ళు మాట దాటేస్తూ ఉన్నారు. అదేవిధంగా దేవుడు అంటున్నారు, నేనెన్నడను మీరను, నేను దాటిపోను. నేను ఏ మాట అయితే ఇచ్చానో అది ఖచ్చితంగా నేను నెరవేర్చు దేవుడినైనాను. నేను మీకే కాదు మీ పితరులకు కూడా నేను ప్రమాణం చేశాను. ఆ విధముగానే నేను మిమ్మల్ని నడిపించబోతున్నాను, ఆశీర్వదించబోతున్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మనకు మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. ఆయన ఏ విషయంలోనూ మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మాట దాటని దేవుడు. ఆయన మాట నేను ఎన్నడూను మీరిపోను అని దేవుడే సెలవిస్తున్నారు. కాబట్టి మనకు మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. ఆయన ఇచ్చిన మాట, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మనం ఎత్తిబట్టి ప్రార్థన చేయడం వల్ల మన జీవితంలో, మన కుటుంబంలో, పరిచర్యలో, బిడ్డల విషయంలో, వ్యాపార విషయంలో దేవుడు ఏ నిబంధన అయితే చేస్తారో, ఏ మాట అయితే ఇచ్చారో ఆయన తప్పక మన జీవితంలో నెరవేర్చే దేవుడు అండి. మన జీవితంలో ఆయన నిబంధన నెరవేరుస్తూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలో దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేయర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేయర్లు ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో నూరింతలుగా ఫలించును గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములనే దీవించబడును గాక. యెరూషలేములో యేసు నామములనే క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండును గాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగును గాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగును గాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడును గాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగును గాక. చిన్న బిడ్డల చుట్టూ, ఆడబిడ్డల చుట్టూ, యవ్వన బిడ్డల చుట్టూ యేసునామములో అగ్ని కంచె ఉండును గాక. ప్రతి బిడ్డ రాకపోకలను దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించును గాక. దేవుని మాటని పరిచర్యలో పాలుభాగస్తులే భారము కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. బలపరచు మాట, విడుదలిచ్చు మాట, స్వస్థపరచు మాట.